ఈనాటి వాక్య ధ్యానాంశము 3 ముక్కలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ముందే చెప్పాను, ఈనాటి వాక్యాంశము శుక్రవారమే నేను పెట్టాను. అంశంలోనికి వెళ్దాం. 3 ముక్కలు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. 119వ కీర్తన. అందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 119వ కీర్తన 38వ వచనం చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యమై ఉన్న మా యేసు, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్న ప్రభు, నీకు వందనాలు. గొప్ప దేవుడు అయా, ఈ సమయంలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. వాక్యమై ఉన్న తండ్రి, నన్ను మరుగు చేయండి ప్రభు. మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి విషయము మీ లేఖనముల నుంచి చూయించండి ప్రభా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా. అది ఎవరికి ప్రయోజనకరం ఉండదు ప్రభు. నీకు స్తోత్రం. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం బలంగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే మీకు పరిచయం చేస్తాను. ఏ ఒక్క మాట కూడా బయట నుంచి తేను. మీకు ఏదో కథలు చెప్పి మిమ్మలను బలహీనపరచలేను. దేవుడు పిలిచాడు, దేవుడు తన దాసుని నిలబెట్టుకుంటాడు. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే కానీ నేను కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనకారుడు అంటాడు ఏంటంటే, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. దానిని నీ సేవకునికి స్థిరపరచుము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందే. ఈ వాక్యములోనిది కాకుండా మనం బయటది ఏదైనా తీసుకొచ్చి జుడాయించడమో లేదా తెలియజేయడమో నా జీవితంలో నాకు ఎప్పుడు కూడా తెలియదండి. నన్ను నా దేవుడు పిలిచినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా నేను పరిశుద్ధ గ్రంథం నుంచే మీకు పరిచయం చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఈ రోజు కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే ఈ మాటలు నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు అంటాడు, నీవిచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. ఇప్పుడు మానవునికి దేవుని యొక్క వాక్యం అనే భయము కలగాలి అంటే, ఇప్పుడు నిలబడ్డ సేవకునికి ఏం కావాలంటే, ఇది స్థిరముగా నాలో నాటబడి ఈ వాక్యము నాలో ఉంటేనే నేను మీకు తెలియజేస్తా. హల్లెలూయా. నీ సేవకునికి దానిని స్థిరపరచుము అని వాక్యం సెలవిచ్చింది. దేవుని సేవకునికి గనుక ఈ వాక్యము తెలవకపోతే నా నోటికి వచ్చిందే మీకు చెప్తా. కానీ పిలిచినది మొదలుకొని ఈ రోజు వరకు దేవుని వాక్యము తేట తెల్లగా మీకు తెలియజేస్తూనే వస్తా ఉన్నాను. ఈరోజు కూడా లేఖనములను చూపిస్తూనే ప్రతి మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ సేవకుడు? కీర్తనకారుడు అంటుండే కదా, మొదటిగా నీ సేవకునికి దానిని స్థిరపరచుము. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథములని మాటలట మొట్టమొదట
నిలబడ్డటువంటి నేను మీకు తెలియజేయాలంటే ఈ మాటలు నాలో స్థిరపరచబడినప్పుడే నేను ఒక సేవకునిగా మీకు తెలియజేస్తా. హల్లెలూయా. ఎవరయ్యా ఈ సేవకుడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడుదును. చూడండి, అండర్లైన్ చేసుకోండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. హల్లెలూయా. సేవకుడు అనే మాటకు నేను మీకు అర్థం చూపిస్తున్నాను. మొదటేమన్నాడు కీర్తనకారుడు? నీవిచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, దానిని నీ సేవకునికి స్థిరపరచుము అని బైబిల్ స్పష్టంగా సెలవిచ్చింది కదా. ఇప్పుడు మోషే సేవకుడని నీకు ఎందుకు చూపించినంటే, నిలబడిన ఈ సంఘ కాపరి దేవునికి ఒక సేవకుడిగా ఉంటాడు. ఈ సేవకుడు దేవుని వాక్యమును భుజించితేనే నీ సత్యం అనే మాట నీ నోటి నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. లేకపోతే మొత్తం సొల్లే, మాయ మాటలు చెప్పేది, మనిషిని బొంద కొట్టేది. ఈరోజు చాలా మంది తయారైపోరు సేవకులు. మాయ మాటలు చెప్పడమే, నేను పరిశుద్ధమైన త్రోవలను నడిపించేది లేదో. ప్రియ దేవుని బిడ్డ, నేను 2 చేతులు జోడించి చెప్తా మీకు, దేవుని వాక్యము ఎలా ఉంటుంది? నిజంగా ఆ సేవకుడు పిలువబడినోడేనా? ఆ సేవకుని నోట దేవుని మాట ఉందా? ఈరోజు స్పష్టంగా 3 ముక్కల గురించి నేను మీకు తెలియజేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. హల్లెలూయా. ఏ సేవకునైతే దేవుడు పిలుస్తాడో ఆ సేవకునికి రోషం ఉంటది, ఆ సేవకునికి ప్రతిష్ట ఉంటది. సేవకుడు పిలిస్తే వస్తాడు. మోషే, నేను నిన్ను పిలిచింది గనుక ఐగుప్తు అనే ఇనుప కొలువులో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించుకొని తీసుకొని రా. ఆ సేవకుడైనటువంటి మోషే దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి. నిలబడినటువంటి నేను, దేవుడు మీకు కాపరిగా అప్పగించిన ఈ సేవకుడు కూడా ఈ వాక్యమునకు లోబడి ఇది నాలో స్థిరపరచబడినప్పుడు ఈ వాక్యం నేను మీకు చెప్పాలంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన దేవుడు గనుక ఆ దేవుడే నీతో సూటిగా మాట్లాడాలి. ఇప్పుడు వాక్యము సెలవిచ్చింది, సేవకుడు నిలబడినప్పుడు సేవకునిలో క్రీస్తు ఉంటాడు, మాట్లాడేది ఆయన. కాబట్టి వాక్యము దేవుడై ఉన్న దేవుడు ఇప్పుడు ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక మీరు మారు మనస్సు పొందుడి. ఈరోజు ఏమైపోయింది? దేవుని వాక్యం కొంచెము గద్దిస్తే చాలు ఇంకొక సంఘం రెడీగా ఉంటుంది వీళ్ళతందుకు. ఈ సంఘం పెట్టి కనీసం 5 సంవత్సరాలు నడుతా ఉంది కదా. 5 సంవత్సరాల నుంచి నీ కొరకు ప్రార్థన చేసింది కనపడట్లేదా? నీ కొరకు ఉపవాస ప్రార్థన చేసింది కనపడతలేదా? నీ కొరకు కన్నీళ్లు కార్చింది కనపడతలేదా? నీ ఇల్లు దర్శించి నీ ఇంటికాడ మొరపెట్టిన మొర నువ్వు ఆలకించలేవా? నువ్వు వినలేదా? నీ కుటుంబం చెప్పలేదా? ఈరోజు ఒక మాట సేవకుడు నిలబడి గద్దిస్తే నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్తున్నవే.
ఇంతకు ముందు కార్లకు టైర్లు ఉండేది, స్టెప్పిన్ టైర్లు. పంక్చర్ అయితే ఆ టైర్ వేసుకొని పోయేది. ఇప్పుడు సేవకుడు చెప్తే మాట తాకితే మనం పంక్చరే, ఏంటంటే ఆ టైర్ వేసుకోవాలి అంటే ఇంకొక సేవకుడు మనకు రెడీగా ఉండాలి. ఏమైపోయినావు? ఈ 4-5 సంవత్సరం నుంచి దేవుని మాటలు విని నీ కొరకు కన్నీళ్లు విడిచిన కదా, ఈరోజు గద్దిస్తే గద్దింపుకు లోబడతలేవే అంటే నువ్వు 3 ముక్కలు కాలే. ఏంటిదయ్యా ఈ 3 ముక్కలు అంటే? ఒకటి శరీరం ఉంటుంది. ఈ శరీరంలో ఒకటి మొదటిగా ప్రాణం, రెండవది ఆత్మ, మూడవది దేహం. మానవుని యొక్క శరీరములో 3 పార్టులుగా విభజించబడాలంటే ఒకటి ప్రాణం, రెండవది ఆత్మ, మూడవది దేహం. చూడండి, కటికవాణి షాపులోనికి వెళితే వాడు కత్తితో కొడుతుంటే 2 ముక్కలు అవుతుంది మటన్ పీస్. చికెన్ సెంటర్కి వెళితే వాడు కూడా కత్తితో కొడితే 2 ముక్కలు అవుతుంది. కానీ దేవుని సేవకుడు కొట్టితే బిడ్డ 3 ముక్కలు కావాలి. హల్లెలూయా. అందుకే దీనికి టైటిల్ పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చినప్పుడు పెట్టాను 3 ముక్కలు. 3 ముక్కలు మానవుడు కావాలంటే పిలువబడిన సేవకుడే వాక్యముతో గుద్దుతే 3 ముక్కలు కావాలి. హల్లెలూయా. ఆయన గద్దింపునకు ఎవరైతే లోబడతారో వారు మారు మనస్సు పొందుకొని నిలవబడితేనే సరే. కానీ నువ్వు ఒకవేళ మారు మనస్సు పొందుకోక గద్దింపుకు లోబడక పరిగెత్తిపోయినావు అనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను. సామెతల గ్రంథం రండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి, గద్దింపుకు లోబడని వాడు త్రోవా తప్పును. త్రోవా తప్పుడు. గద్దింపుకు ఎవడైతే లోబడడో వాడు త్రోవ తప్పునని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే వాక్యము సెలవిచ్చింది, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నదయ్యా, దానిని నీ సేవకునికి స్థిరపరచుమో. పిలవబడని దేవుని సేవకునికి ఇవన్నీ ఉండయి బిడ్డ. కానుకొచ్చిందా పెట్టు జేబులో? మీ అయ్య గద్దించిందా? నేనున్నారా? ఉద్యోగం చేస్తున్నాడు, నీ కొరకు ఏం చేస్తాడండి? పిలువబడిన సేవకుడిగా సమస్తం విడిచిపెట్టుకొని వచ్చిన 2 కంపెనీలు బిడ్డ నీ కొరకు. ప్రతి శనివారం నీ కొరకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన కనపడతలేదు. ఇడిచిపెట్టిపోతావా? నా గద్దింపు దేవుని గద్దింపు, ఇది నా గద్దింపు కాదు. ఆయన గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఇప్పుడు 3 భాగాలు చూపిస్తా. ఒకటి ప్రాణం, 2 ఆత్మ, 3 దేహం. శరీరమే. కానీ ఈ శరీరంలో 3 భాగాలు ఎలాగ విభజించబడాలి? ఒకటి ప్రాణం సపరేట్ కావాలి, రెండవది ఆత్మ సపరేట్ కావాలి, మూడవది దేహం. ఈ 3 విషయాలే 3 ముక్కలుగా దేవుని వాక్యంలో నేను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచనలు బట్టి ఈ వాక్యము రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్క మాట పరిశుద్ధ గ్రంథముల గురించి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుంటున్నావు బిడ్డ. ఇప్పుడు నీకు ధనం ఉంది కదా, నీకు ఆస్తి ఉంది కదా, నీ ప్రాణంతో నువ్వేమనుకుంటున్నావు అంటే తినుము, సుఖించుము. ఎవడు నిన్ను అనేటోడో? ఆరాధన ఆయన వేసుకుంటాడు, సేవకులు లేడా?
రాత్రి వంట వేసుకున్నది మళ్ళా తినకపోతే రాలేవు. నా ప్రాణమా, రాత్రి అంటుకున్నావు కదా, మధ్యాహ్నం పాడైతుంది తినకపోతే. నా ప్రాణముతో ప్రాణమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నా ప్రాణముతో ప్రాణమా తినుము సుఖించుము అని నీవు అనుకొనుచున్నావు కదా. ఆ కింది మాట చదువు. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి అండర్లైన్ చేసుకోండి, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే. ఓ వెర్రివాడా, నీ ప్రాణము సుఖముతో ఉంది కదా, నీ ప్రాణము ఆనందిస్తూ ఉంది కదా, నీ ప్రాణము తింటుంది కదా, నీ ప్రాణం పడుకుంటుంది కదా, నీ ప్రాణము లేవనిస్తలేదు కదా, దేవుని మందిరానికి వెళ్ళనిస్తలేదు కదా, యేసు క్రీస్తుల వారి మాటలు విననిస్తలేదు కదా. నా ప్రాణముతో ప్రాణమా, ఈ దేవుని బిడ్డ, సంపాదించుకున్న ఆస్తిని చూసి మురిచిపోకో. వెర్రివాడా, నీ ప్రాణమును కావాలని అడుగుతున్నారు. దేవుని పనికి నువ్వు పనికిరానప్పుడు ఇప్పుడు అపవాది అయినటువంటి సాతానుగా అడుగుతుండు, మాకు అప్పగించు వారిని. కానీ దేవుడు కనికరం గలనటువంటి దేవుడు. వీటికి తెలుసు, అపవాది అనే సాతానానికి తెలుసు, నీ పనికి పనికిరాని ఈ ప్రాణం ఎందుకయ్యా నాకు అప్పగించు అంటుంది. అయితే నా దేవుడు కనికరం గల దేవుడు, నిన్ను ఇంకా అప్పగించేందుకు ఇష్టపడతలేడు. నా ప్రాణముతో నా ప్రాణమా సుఖిస్తా అనుకుంటున్నావు. 6 దినములు కష్టపడితే, 6 దినములు ఆశీర్వదిస్తే, 7వ దినం దేవుని మందిరానికి తప్పిస్తావే. ఎవరు వీళ్ళు? ఈ ప్రాణము వారికి ఎందుకు సపరేట్ కావట్లేదంటే, వారు దేవుని మాటలు విన్నప్పటికీ కూడా వారు 3 ముక్కలుగా విభజించబడతలేరు. చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33 నుంచి 34వ వచనం వరకు చూడండి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగుల చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తవా అను పేరు పెట్టబడెను. చూడండి, ఎవరయ్యా అంటే మోషే కాలములో ఆ సంఘములో దేవుని యొక్క ఆ మేఘము దిగి వస్తుంటే వీళ్ళు గుడారములో కూర్చుండే మాంసాపేక్షము కలిగినటువంటి బిడ్డలు వీరు. మోషే పిలుస్తా ఉన్నాడు, అహరోను పిలుస్తా ఉన్నాడు, రండయ్యా మేఘము దిగి వస్తా ఉంది, అబ్బాబ్బే మీరు చేసుకోండి ఆరాధన, మీరు చేసుకోండి ప్రార్థన. నా ప్రాణము సుఖిస్తుంది, నా ప్రాణము తినాలనిపిస్తుంది, నా ప్రాణమును విడిచిపెట్టి ఇదిగో మోషే అంటున్నాడు, ఆ యొక్క మేఘము దిగి వచ్చినా సరే ఆ ప్రాణము మాకు సుఖించబడాలి. ఏం తెచ్చుకుందాం? శనివారం రాత్రి ఏం తెచ్చుకొని తిందాం? ఈరోజు సెలవు. పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటాయి కొన్ని సంఘాలలో. ఆరాధన ఎందుకు? ఇలా సెలవు కదా, ఇలా చుట్టి కదా. ఒక క్షణం బట్టి బిడ్డ భూమి మీదకి వెళ్ళి నిన్ను తీసివేయాలంటే దేవునికి, కానీ ఆయన కృపతో నిన్ను రక్షిస్తా ఉన్నాడు. నా ప్రాణముతో నా ప్రాణమా సుఖించము, కానీ దేవుని సన్నిధి తప్పించకు. ఎందుకు అంటే వీరు తిండిపోతులు. ఎందుకయ్యా దేవుని సన్నిధికి తప్పిస్తారంటే వీడు 3 ముక్కలు అవ్వట్లేదు, శరీరము 3 ముక్కలు అవ్వట్లేదు. ప్రాణం ఏం చేయాలో ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, రండి. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 8వ వచనం
చూడండి, నా ప్రాణమా అండర్లైన్ చేసుకోండి. ప్రతిది కూడా నేను అండర్లైన్ చేసుకొని చూపిస్తా. నా ప్రాణమా మేలుకొనుము, మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. కీర్తనకారుడు అంటుడు, నా ప్రాణమా లే, రాత్రి తిని పన్నవులే. ఉదయం అవుతోంది, ఆయన ప్రార్థన ఆయన సన్నిధిలో కాచి పెడదాం లే. స్వరమండలమా సితారా లే 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 లే, మన పాటలు పాడుకుందాం, ప్రభువును గణపరుద్దాం. రాత్రి అంతా మనకు సుఖ నిద్ర దయచేసిన దేవుడు ఉదయం లేద్దాం, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఎవరయ్యా వీరు ఇట్లా ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఎవరు అంటే, 3 ముక్కలుగా విభజించబడిన వ్యక్తే మొట్టమొదట ప్రాణాన్ని ప్రభు ముందు పెట్టాడు. ప్రభా, నా ప్రాణము నీ కోసమేనయ్యా, ఈరోజు బ్రతికి ఉన్నానంటే నీ కొరకేనయ్యా. నా ప్రాణంతో నేను స్తుతిస్తానయ్యా, నా ప్రాణంతో నేను గణపరుస్తానయ్యా. కూర్చున్నట్టు మిమ్మల్ని నేను అడుగుతా, ఎంతమంది ఉదయకాలం లేసి మీ ప్రాణమును ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తా ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతుల్ని జోడించి చెప్తా, మానవులమైన మనం, క్రీస్తు దగ్గరికి వచ్చిన మనం, మన శరీరం ఉన్న ప్రతి పార్టు 3 పార్టులుగా విభజించబడితేనే 3 ముక్కలు కావాలి. నువ్వు ప్రార్థన కూడా లేస్తలేవంటే ఇంకా నువ్వు దేహం అనే శరీరముతో నుండిపోయావు బిడ్డ. ఎక్కడా నీ 3 ముక్కలు? వాక్యం వింటున్నావు, పుట్టుకతోని క్రైస్తవుడు అంటున్నావు, పుట్టుకతోనే క్రైస్తవురాలు అంటున్నావు. ఎక్కడమ్మా? ఎక్కడా నీ ప్రాణం ఎక్కడ పెడతావు? క్రీస్తు కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టినట్టండి దేవుడు అడుగుతా ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా. ప్రాణమా సుఖించుము. సంగమా, ప్రాణము ప్రభు కొరకు ఉండాలా. ప్రాణం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఉదయం లేసి ప్రభువును గణపరిచే బిడ్డగా నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 84వ కీర్తన 2వ వచనం పోతాం. కీర్తన గ్రంథం 84 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది. హల్లెలూయా. గట్టిగా 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 చప్పట్లు కొట్టు. కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిరములని ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందయ్యా, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నదయ్యా. ఎప్పుడయ్యా ఆరాధన సమయం? ఎప్పుడయ్యా బెత్లెహేం మినిస్ట్రీస్ ఆరాధన? 1:30 శనివారం నుంచి శుక్రవారం నుంచి వారం నుంచి నెల రోజుల నుంచి పొడుగా ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు, మెసేజ్ రిప్లై ఉంటుంది. రోగమధ్య దేవుడు కావాలి. దేవుని బిడ్డ, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు అన్యాయం చేస్తావు దేవుని మందిరానికి దూరమై. కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిరములోని ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. నీ ప్రాణం ప్రాణంగానే బ్రతుకుతున్నావు, కానీ ప్రాణం ఒక పాటుగా బయటకు రాలేదే. శరీరముతోనే పోరాడుతున్న ఈ ప్రాణం ఒక కోరాహు కుమారుల వలె నీ ప్రాణం ప్రభు కొరకు నిలబడాలి. ప్రభువా, నీ మందిరానికి వస్తానయ్యా, నీ మందిరము చూస్తానయ్యా, నీ మందిరంలోని మేలుల చేత నేను తృప్తి పొందుతానయ్యా. అవేవి ఉండేవి, అవి రావు కూడా. కారణం ఏంటంటే మన బ్రతికే అట్లుంటది. ప్రాణం ఒకటి విడిపోవాలి. శరీరంలో మొట్టమొదటి ఒక ముక్క అనే భాగం ఒక ప్రాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 1-4 వచనాలు. నా ప్రాణమా, అండర్లైన్ చేసుకోండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకు, దేనిని మరువకు. 6 దినములు నిన్ను కాపాడుతా ఉన్నాడు. మన ముందట ఎంతో మంది లోకయాత్ర ముగించుకుంటూ ఉన్నారు. ఆయన దేవుడు తన కృపతో నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కష్టాల్లో నష్టాల్లో దేవుడు తన ముందుండి నడుస్తున్నట్టండి. దేవుడు చెప్పావు, నా ప్రాణమా రా, ఈ వారం నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు నీ సన్నిధిలో నేను తెలియజేస్తా. ఎందుకు ఈ ప్రాణం చెప్పట్లేదు? నీ ప్రాణం సుఖిస్తా ఉన్నది, ప్రాణం తింటా ఉన్నది, ప్రాణం ఎన్నెన్నో కోరికలతో ఉన్నది. కాబట్టి ఆ ప్రాణము ఇంకా నువ్వు సంఘానికి వస్తున్నావు కానీ, సంఘములో వచ్చి నువ్వు వాక్యం వింటున్నావు కానీ, విన్నా నువ్వేమైపోతున్నావు అంటే అలాగే ఉండిపోతున్నావు. ఏమైపోతున్నావు అంటే 3 ముక్కలు. నీ పార్ట్ మొదటి పార్టే శరీరంలో ఉన్న మొట్టమొదటి ప్రాణం అని ఒక పార్ట్ బయటకు వస్తేనే ఆ ప్రాణం ఏమంటుంది? లే నా ప్రాణమా లే, దేవుని సన్నిధికి వెళ్దాం రా, మనం పాట పాడదాం, మనం ఉత్సహించి గానం చేద్దాం, ఆయన మేలుడు ఆయన సన్నిధిలో మనం తెలియజేద్దాం. రా నా ప్రాణమా లేవలి, ఈ ప్రాణం ఏసై ఇంకా గంటమంట రా ప్రార్థన గట్టే. పాస్టర్ గారు చెప్పుకొని, అయ్యో పాస్టర్ గారు నేను ఫోనే చూడలేదు. అవునా? నీ ప్రాణం దేనికి మోటివేట్ చేసినావు తెలుసా? శరీరంతో అలాగే ఉండిపోయింది కాబట్టి ఒక పార్ట్ నుంచి బయటకు రాలేకపోతుంది నీ ప్రాణం. అక్కడి నుంచి చదవమ్మా. చూడు, నీ దోషములన్నింటినీ క్షమించేవాడు ఆయన. అయితే ఆయన దగ్గరికి రాలేకపోతావు. కుదుర్చువాడు సమాధిలో నుంచి అబ్బా, సమాధిలో నుంచి అండర్లైన్ చేసుకుని నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎవరు లేడు నిన్ను విమోచించేవాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. సమాధికి దగ్గరై ఉన్నావు బిడ్డ, సమాధిలో నుంచి విమోచించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. సమాధికి దగ్గరగా ఉన్నావు, నిన్ను విమోచించాలని నా దేవుడు తన కుమారుడైన యేసుని ఈ భూమి మీదకి పంపించి తన స్వరక్తంతో నిన్ను కడిగితే నీ ప్రాణం సుఖిస్తూ ఉన్నది కదా. మందిరానికంటే రాలేకపోతున్నావు కదా, మందిరం అంటే తప్పిస్తా ఉన్నావు కదా, నీకు ఎట్లా నిద్ర పడుతుంది? దేవుని బిడ్డ, దేవుని కొరకు జీవించు, బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. కొద్ది రోజులు బ్రతికినా సరే అది పరిశుద్ధంగా బ్రతికితేనే ప్రభుకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంకి వెళ్దాం. చూడండి, అప్పుడు మరియా ఇట్లా నేను అండర్లైన్ చేసుకోండి, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. హల్లెలూయా. ఈ మాసం అంతా మనకు క్రిస్మసే. అబ్బా, క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. మరియా తనకు కుమారుడు జన్మించాడట. ఆమె ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ వలన నాకు కుమారుణ్ణి అనుగ్రహించినట్టండి దేవుడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఏంటంటే, ఇదిగో పరిశుద్ధుడు గనుక భూమి మీద జన్మిస్తే కన్యక గర్భములనే జన్మిస్తాడని వాక్యము సెలవిచ్చింది. ఎదురు చూచింది. నా ప్రాణం అంతా దేవుని మీద ఆశ పెట్టుకున్నానయ్యా. అయ్యా, ఒకవేళ ఆయన కుమారుడుగా భూమి మీదకి వస్తే నా గర్భములో నుంచే ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టాలి. అయ్యా, నేను కన్యకగానే ఉంటానయ్యా, నేను లోకములో పడిపోనయ్యా, నేను లోక ఆశలు ఆశించనయ్యా, నేను నిన్ను గణపరుస్తానయ్యా. ఆ ద్వితీయ కుమారుడు యేసు గనుక నా గర్భములో నుంచి పుట్టితే నేను ప్రభువును గణపరుచుతా. నా ప్రాణం ఇప్పుడు గణపరుస్తా ఉన్నది. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కన్య అయినటువంటి మరియా ఆమెనట ప్రభువును గణపరుచుచుంది. తన ప్రాణంతో చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. కొట్టు, గట్టి కొట్టి ఇప్పుడుగా హల్లెలూయా. ఆశగల ప్రాణమును నేను తృప్తిపరుస్తా. కన్యత్వంగా నిలబడిపోయిందండి ఈ స్త్రీ. ప్రభు కొరకు ఎదురు చూచిందండి. ఇప్పుడు ఏమంటుంది? ఎలిజబెత్ చెబుతా ఉంది, ఎలిజబెత్ ప్రవచిస్తా ఉంది,
ఇప్పుడు కని అయినటువంటి మరియా గర్భంలో శిశువు ప్రభువైన యేసుక్రీస్తు వారు గంతులు వేస్తున్నాడని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నా ప్రాణము ప్రభువును గణపరచుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో ఏమంటాడు? 30వ వచనం చివరి వచనం అంటాడు, నన్ను గణపరచువాని అందే నేను వానిని గణపరచదని వాక్యం సెలవిచ్చింది. ప్రాణం గణపరచాలండి. ప్రాణం తిండికి కాదండి, ప్రాణం స్నేహం కోసం కాదండి, స్వప్తుల కోసం కాదండి, లోకం కోసం కాదండి. ప్రాణం ప్రభువును గణపరిచే ప్రాణం కావాలి. నువ్వు గణపరిచేందుకు ప్రాణమును ప్రభుత్వంలో మోకరించి రావట్లేదు, తప్పిస్తా ఉన్నావంటే ఇంకా నీ శరీరంతో ఉండిపోయి బిడ్డ 3 ముక్కలు కావాలి. ఒకటి ప్రాణం. ఈ ప్రాణం దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. కానీ అయినటువంటి మరియా, నా ప్రాణము ప్రభువును గణపరచుచుంది. ఈ క్రిస్మస్ ట్రీలు కాదు గణపరిచేదే, క్యాండిల్ కాదు గణపరిచేదే, క్రిస్మస్ కేకులు కాదు బిడ్డ. ఇదంతా భయంకరమైనటువంటి విగ్రహారాధన. కొందరు అంటారు, అది విగ్రహారాధన ఎందుకు అవుతుంది? విగ్రహారాధన కాదు, నీకు ఎందుకు పనికి మళ్ళీ పెట్టడంలా? పనికి వచ్చినాడు ప్రభుకు కావాలి. నీ ప్రాణం ప్రభువును గణపరచాలి బిడ్డ. మనకు సొల్లొద్దు. బైబిల్ వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మీకు చూపిస్తా ఉంటాయి ఇప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా ప్రాణం శరీరం నుంచి ఒక ముక్కగా బయటకు రావాలి. ఇప్పుడు రెండవ ముక్క ఆత్మ. యోబు గ్రంథం 32వ అధ్యాయం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. చూడండి, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. చూడండి, యోబు ప్రవచిస్తా ఉన్నాడు, సర్వశక్తుడగు దేవుడు మానవునిలో ఒక ఆత్మ పెట్టాడట, అది జీవించే ఆత్మ. ఇప్పుడు కూర్చున్న మీ అందరిలో కూడా జీవించే ఆత్మ ఉన్నది. ఆదికాండం 2:7 అంటాడు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి సృజించి వాని నాసికారంధ్రములు జీవవాయువుదగా నరుడు జీవ ఆత్మ, జీవ ఆత్మ, జీవ ఆత్మ ఆయను. ఇది భూమి మీద దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కరిలో ఉంటున్నటువంటి ఒక ఆత్మ మట్టుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రభువును నమ్మినా, నువ్వు ప్రభువును నమ్మకున్నా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఊపిరనే ఆత్మను జీవింపజేసే ఆత్మను పెట్టిండు. ఇప్పుడు రెండవది, దేవుని ఆత్మ మనకు కావాలి. ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమి చెప్తుందో రండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, కానీ శరీర స్వభావము కలవారు కారు. చూడండి, చదవమా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. నా తండ్రి అయినటువంటి దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా నేల మట్టితో నరుణ్ణి సృజించి వాని నాసిక రంధ్రముల జీవ వాయువుదగా నరుడు జీవ ఆత్మ ఆయను. మొదటిగా. రెండవది, ప్రభువైన యేసు క్రీస్తుల వారే సర్వమానవాళి కొరకు పాపములు పడిపోయిన వారిని విడిపించడానికి క్రీస్తు నేడు పుట్టెనని వాక్యం సెలవిచ్చింది. ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో కడిగి నిన్ను నన్ను ఆయన పరలోకమునకు వెళుతూ మీ కొరకైన ఆదరణకర్త పరిశుద్ధాత్మ నేను పంపిస్తానని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు అంటాడు, క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎన్ని రోజులు ఇదే శరీరంతో ఇలాగే ఉండిపోతావు? నువ్వు 3 ముక్కలు ఎప్పుడవుతావు? ఒక ముక్క ప్రాణము విభజించబడతలేదు, రెండవ ముక్క ఆత్మ నీలోనికి రావట్లేదు. ఒక్క ఆత్మ
పెట్టిన ఆత్మతోనే తిరుగుతా ఉన్నావు, వస్తా ఉన్నావు, అమలక్కల ముచ్చట్లు పెడతా ఉన్నావు. ఈ మాట వానికి పంపించి, వాని మాట ఈయనకి పంపించి సంఘానికి రుద్దుతా ఉన్నావు. ఇది నీది దురాత్మ బిడ్డ. అందరూ చేసినట్టు నువ్వు చేస్తా ఉన్నావు. సిగ్గుండాల దేవుని బిడ్డలకు. పొందుకో. ఎక్కడా నువ్వు క్రీస్తు ఆత్మను పొందుకున్నావు? క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పొందుకున్నావా? క్రీస్తు ఆత్మ పొందుకున్నవాడు ఎట్లా ఉంటాడంటే దేవునికి భయముతో ఉంటాడు, దేవుని దగ్గర భక్తితో ఉంటాడు. నా సేవకుడు నన్ను గద్దిస్తే అది నా కొరకే, అది నా కొరకే. నా ఆత్మీయతని నన్ను గద్దించాడు, నా కొరకే నిలబడతావు. నీలో లేదు కాబట్టి నువ్వు ఇంకా శరీరంతోనే ఉన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని విడిచిపెట్టిపోతా ఉన్నావు బిడ్డ. ఈరోజు వాక్యం సుట్టిగా మాట్లాడుతున్నటువంటి మాట. రెండవది ఏముండాలంటే క్రీస్తు యొక్క ఆత్మ ఉండాలి బిడ్డ. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదా? పరీక్షించుకోవాలి ఈరోజు. రండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. అపోస్తుల కార్యం 2:18. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. అడుగో, పరిశుద్ధాత్మ కొరకు అడుగో. నేను కుమ్మరిస్తాను ఆత్మను. పరిశుద్ధాత్మ కొరకు అడుగు. ప్రభువా, అయ్యా నీ ఆత్మ కావాలయ్యా, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నవయ్యా. శరీరాన్ని విడిచిపెట్టు. శరీరంలో 3 భాగాలు చేయి. ప్రాణమా ప్రభువును గణపరచు. అడుగుతలేవు ఎందుకు? ఆత్మ కొరకు. మనలో ఉన్న జీవింపజేసే ఆత్మ అదొకటి ఉంటే చాలా. ఈ ఆత్మతో పరిశుద్ధాత్మ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను సంఘంలో బోధించను బిడ్డ ఈ పరిశుద్ధాత్మ గురించి. అందుకే బైబిల్ సెలవిచ్చింది, నీవు ఇచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, దానిని నీ సేవకునికి స్థిరపరచుము. దిగి వచ్చేవాడు పరిశుద్ధుడు. ఈ సంఘము, ఎత్తబడే సంఘము పరిశుద్ధురాలై ఉండాలి. ఈ సంఘం పరిశుద్ధురాలని కన్యకగా ఉండాలంటే పరిశుద్ధాత్మను ధరించుకున్నప్పుడే. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. వాళ్ళు ఎలాగుంటారు, ఆ ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. అబ్బా, అయితే ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఎలా ఏర్పడతారయ్యా అని నువ్వు అనుకుంటే బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఎవడైతే ఆత్మ పొందుకుంటాడో వానిలో ఈ ఫలితాలు కనపడతాయి. ఈజీగా చెప్పేచ్చండి. వాడు శరీరంతో ఉన్నాడా, దేవుని ఆత్మను పొందుకొని ఉన్నాడండి, ఈజీగా చెప్పేచ్చు. ఈ 9 ఆత్మ ఫలాలు వారిలో కనపడతాయి. సమాధానం ఉండదు. పల్లనమ్మా ఆమెతో సమాధాన పడంటే నాకేం తెలుసా, అయ్య నిలబడంటే నాకెందుకు, మరి నీకు నువ్వెక్కడ పొందుకున్నావు ఆత్మ? మళ్ళీ చెడ్డతనమే. ఈ సంఘాన్ని పాడేద్దాం, ఆ సంఘాన్ని బలపరచడం. నువ్వెక్కడ పొందుకున్నావు పరిశుద్ధాత్మను? మంచితనము లేదు. ఒకందరు సమాధాన పడు. అరే సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు బైబిల్ చెప్తుంది. అయితే నువ్వు సాతాను పిల్లవు. ఎందుకు గుర్తా? నీకు సమాధానం పడడం ఇష్టం లేదు కాబట్టి నీలో ఏమున్నదంటే ఈ ఆత్మ ఇంకా నీలోనికి రాలేదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈజీగా కనిపెట్టాలా? బైబిల్ చెప్తుంది ఆ మనిషి ఆత్మ పొందుకున్నాడో మనకి ఎట్లా తెలవాలంటే ఈ 9 లక్షణములు వారు కనపడ్డప్పుడే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కనపడతాయి. ఒక మాట అనద్దు, సేవకుడు గద్దించద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా ప్రాణం, రెండవది ఆత్మ, ఇప్పుడు మూడవది దేహం. ఈ దేహం శరీరము అని అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు ఈ దేహం గురించి చూద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. అబ్బా, నా ఇష్టం పాస్టర్ గారు, నన్ను నువ్వు అనేటువంటి ఎవడయ్యా? బిడ్డ జాగ్రత్త, నువ్వు ఇంకా 3 ముక్కలు కాలేవు అనద్దా? అరే, నీ దేహం దేవుని ఆలయం. ఆలయం అని ఈ దేహములో క్రీస్తు ఆత్మ ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడు బిడ్డ. అయ్యా నన్ను గట్లన్నాడట, అట్లా అనకపోతే ఏమంట? నేను ఆత్మీయ బిడ్డవు నువ్వు అనుడే, నువ్వు సరి కావాలి. రేపటి రోజున లోకయాత్ర ముగిసిన తర్వాత ఏ సంఘం, ఏ సేవకుడు నిలబెడతాడు బిడ్డ నన్ను? ఆ మాటలు ఇప్పుడు చెప్పండి. ఎహెచ్కేల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన చదువు 3వ అధ్యాయం అంతా చదివితే అక్కడ సేవకుని నిలబెడతాడు. దాన్ని నేను తప్పించుకోవాలంటే ఈ మాట చెప్పకపోతే కుదరదు. నువ్వు వస్తేరా, పోయితే పో. నువ్వు పోతే నరకానికి సిద్ధం, వస్తే దేవుని రాజ్యం వస్తావు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నేను నరకములో ఉంటా. నేను తప్పకుండా వాక్యం బోధిస్తా. ఎవడయ్యా? అందుకే అన్నాడు కదా, నీ సేవకునికి దానిని స్థిరపరచుమా. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 5 నుంచి 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. 15 ఇప్పుడు 15-16 చదువు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదో. వేశ్యతో కలిసిన వాడు దానితో ఏకమైన వాడు. ప్రభువైన దేవుని వాక్యం సెలవిస్తుంది, త్రిత్వముల ఏకత్వం ఉన్నటువంటి దేవుడు నిన్ను కడుక్కొని, నిన్ను కొనుక్కొని, నిన్ను శుద్ధీకరిస్తే నీ శరీరం ఉన్న అవయవములు దేహములో ఉన్న ఆ యొక్క అవయవములను తీసుకొని పోయి నువ్వు వేశ్యకిస్తావు బిడ్డ. నీవు నీ సొత్తు కాదు, నేను నిన్ను కొనుక్కున్నానని వాక్యం సెలవిచ్చింది. నేను కొనుక్కున్నాను. ఎస్, నేను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నా నిన్ను. నీ దేహం నా ఆలయమై ఉండాలి. ఆలయము అపవిత్రత కాకూడదు బిడ్డ. ఈ 3 పార్ట్స్ శరీరంలో విడివిడిగా ఇడిగిపోతేనే కానీ నా శరీరం అని ఈ అవయవములనట వేశ్యకు ఎలా ఇస్తావు? ఎవరు ఈ వేశ్య? భర్తకు ఒక్కడే భార్య, భార్యకు ఒక్కడే భర్త. ఒక్కడు లేక ఇద్దరితో ఉంటే వాక్యం సెలవిస్తుంది వాడు వేశ్యతో కలుస్తా ఉన్నాడని. దేవుని సంగమా, నువ్వు ఆత్మ పొందుకుంటేనే నీ శరీరాన్ని బలంగా కాపాడుకుంటావు. ఇది దేహం దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడే నీకు భయం కలుగుతుంది. నా దేహముని ఎలా పాడు చేసుకుంటా? నా దేహం దేవుని ఆలయం. నా ఆలయములో ప్రభుకే చోటు ఉండాలి. కానీ ఈ ఆలయం అనే దేహాన్ని నేను ఎలా తీసుకుపోయి వేశ్యకు అప్పగించగలను? హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6:24 వచనం. 6వ అధ్యాయం 24 వచనం. అయ్యా, గలతీయులకు రాసిన పత్రిక 6:14 వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహము దేవునికి రేపటి రోజున ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు లేవాలి అంటే ఇప్పుడు నీలో ఏది ఉండాలా? క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే ఇప్పుడు లేస్తావు. ఎలా లేస్తాడంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినట్టే. ఈ బల్లలో పాల్గొనబోయే బిడ్డ, ఈ బల్లలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకున్నట్టు నీవు
ఆయన శరీరములో పాలు పంపులు పొందుకోబోతున్నావు. ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకోబోతున్నావు. నీవు తిరిగి లేవాలి బిడ్డ. ఆయన తిరిగి లేచినని వాక్యం సెలవిచ్చింది. నువ్వు తిరిగి లేవాలంటే నువ్వు 3 ముక్కలు కావాలా. 1 ప్రాణం, 2 శరీరం, 3 ఆత్మ. ఈ 3 విడివిడిగానే ఉండిపోవాలి. ఉన్నప్పుడే తప్పకుండా ఆయన 2వ రాకల్లా నిన్ను మరణమైన జీవించిన రెప్పపాటున ఎత్తబడతావు. మరణిస్తే ఆయన పునరుత్థాన శక్తి నుంచి నేను లేపగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 12, 14 వచ్చి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. వారు గట్టిగా గట్టిగా గట్టిగా. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి 3 పార్ట్స్. 1 ప్రాణం వేరు కావాలి, 2 ఆత్మ, 3 దేహం. మీరు గనుక శరీరానుసారంగా జీవిస్తే మీరు చావవలసిన వారై ఉన్నారు. మీరు బల్లలో పాల్గొన్న లాభం లేదు. ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకున్న లాభం లేదు. దాన్ని విడిచిపెట్టి ప్రభు ఆజ్ఞకు లోబడి, అయ్యా ఈ రోజు నుంచైనా నేను నీ కొరకు జీవిస్తానయ్యా, అయ్యా నా కొరకు ప్రాణం పెట్టినయ్యా, అయ్యా అయ్యా ఇప్పటి వరకు శరీరముతోనే ఉన్నాను, కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడవయ్యా. నేను 3 పార్టులు కావాలయ్యా, 3 ముక్కలు కావాలయ్యా నా శరీరంలో. 1 ప్రాణం, 2 ఆత్మ, 3 శరీరం. ఇంకా వాక్యం సెలవిచ్చింది, ఇంత చెప్పిన నువ్వు వినకుండా నీ శరీరానుసారంగా నీవు జీవిస్తే వారు చావవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. చివరి మాట ముగింపులోకి వస్తా ఉన్నాను. 1 తెస్సలోనిక సంఘం 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 1 తెస్సలోనిక పత్రిక. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. సమాధానకర్త అయినటువంటి దేవుడే అబ్బా మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. 1 మీ ఆత్మయు, 2 జీవము, 3 శరీరము. అబ్బా మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారే రాకడయందు రహితముగా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఆమేన్. మీరు నిందారహితులై ఉండాలి. ఈ 3 ముక్కలు వేరు వేరు అవుతేనే ఆయన సమాధాన పరుస్తాడట. వాక్యం సెలవిచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునట్లే చెప్తున్నాడు. మీ జీవం, మీ ఆత్మ, జీవం అనగా ప్రాణం, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, దేహం అనే శరీరం గురించి చెప్తాడు. మీకు వేరు వేరు 3 ముక్కలు అవుతేనే మీరు జీవించబడతారని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఇక ఒక మాట చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి పదే 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 మరలా చెప్పుతున్నాను, మిమ్మలను క్రీస్తు ముందు నిలబెట్టాలనే బలమైన మాటలు తీసుకొచ్చి చెప్తా ఉంటా. మీరు 3 ముక్కలు కావాలి. ఎన్ని రోజులు? ఇంకా ఎంత? ఆయన రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు నేడు లేచను, క్రీస్తు నేడు పుట్టను. ఆయన వచ్చిండు, లేచిండు, పోయిండు. ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఎప్పుడు ఇంకా ఈ 3 పార్ట్స్ అలాగే అవుతాయి. ఏం లేదు, ఎగురుదామా, ఇంకా దుంకుదామా, క్రిస్మస్ ఈ కార్యం చేద్దామా, ఆ కార్యం చేద్దామా. 3 పార్ట్లు, 3 భాగాలు నీలో విభజించబడినప్పుడే క్రీస్తుకు సంతోషం బిడ్డ. ఆయన నేడు పుట్టెను అని ఎగురుతున్నావు కదా. ఆయన అంటాడు, ఎగరని, నాకు మాత్రం సంతోషం లేదు వారు అట్లా అంటాడు. ఎందుకు? ఇంకా అదే శరీరంతో ఉన్నావు కాబట్టి శరీరంతోనే ఎగురుతావు, శరీర కార్యాలే చేస్తావు, అన్ని అన్యుల ఆచారాలే తీసుకొచ్చి చేస్తావు.
అడిగావా? ప్రభా, నేడు మా కొరకు నువ్వు పుట్టినవు ప్రభా, నువ్వు కన్య అయినటువంటి మరియా గర్భములో ఎలాగైతే ప్రభా ఆమె తన ప్రాణమును నీ యందు ఘనపరిచిందో ప్రభా, ఈ క్రిస్మస్ రోజైనా ప్రభా నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. నా ప్రాణము ఎన్ని రోజులు ప్రభా నీ కొరకు జీవించలేనయ్యా. ఈ రోజైనా నువ్వు నా కోసం పుట్టావని ఒకవేళ క్రిస్మస్ ఆరాధన నువ్వు చేసుకుంటే ఆ రోజైనా కనీసం క్రీస్తును నువ్వు ఘనపరచగలవా? కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచి